ఇండస్ట్రీలో ఒకసారి ప్రాజెక్ట్ పెండింగ్ లో పడితే తిరిగి స్టార్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ పెండింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యూత్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వంటి ఇంటెన్స్ క్యారెక్టర్లో తనదైన నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్లో ఒకరిగా ఉన్న విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ నటించిన గీతా గోవిందం చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన పరశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ సింగిల్ టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. విజయ్ ఇటీవల తన డబ్బింగ్ చెప్పేశారట. ఈ సినిమా ప్రమోషన్ ను చిత్ర బృందం త్వరలో ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గతంలో అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఒక సినిమాని గతంలో స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడంతో ఈ సినిమా ఆగిపోయింది. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. విజయ్ మార్చి నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి రానున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా కొత్త షెడ్యూల్ శ్రీలంకలో జరగనుందట. 2024లోనే విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సమయంలో గౌతమ్ ఒక చిన్న సినిమా తీశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ యూత్ఫుల్ ఎమోషనల్ డ్రామా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్స్ పూర్తి చేసుకుని గౌతమ్ తిన్ననూరి ఈ వారంలోపు ఫ్రీ అవుతారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా పుకార్లు వచ్చాయి. నిజానికి VD12 పూజా కార్యక్రమంలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. అయితే డేట్స్ క్లాష్ వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాత్రకు యానిమల్తో లైమ్లైట్లోకి వచ్చిన తృప్తి దిమ్రిని నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే సప్త సముద్రాలు దాటి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి వసంత్ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి. ఈ రోజుల్లో సినిమా ఎలా తీసామనే కన్నా ఎంతలా ప్రమోట్ చేశామన్నదే ఇంపార్టెంట్ అయిపోయింది. దీంతో కల్కి ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి ఒక గుడ్ న్యూస్ అందింది. యువ దర్శకుడు నాగస్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సర్వేగంగా పూర్తవుతున్నాయి. మే 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాబట్టి అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పిన డేట్ కి వస్తుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి కల్కి మేకర్స్ ప్రమోషన్ మొదలు పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభాస్ అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులను కూడా నిరాశపరుస్తూ ఎలాంటి ప్రమోషన్ కూడా స్టార్ట్ కాలేదు. అయితే శివరాత్రి పండుగ సందర్భంగా హీరో క్యారెక్టర్ పేరు భైరవ అని ప్రకటిస్తూ ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఆ పిక్ లో రిలీజ్ డేట్ లేకపోవడంతో కల్కి 2898 AD సినిమా పోస్ట్ పోన్ అయ్యిందేమో అని అభిమానులు కంగారు పడ్డారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా పబ్లిసిటీని మార్చి నెలాఖరు నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ రకంగా మార్చి ఎండ్ నుంచి మే వరకు ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేయడానికి కల్కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి ఈసారైనా కేవలం రూమర్స్ కాకుండా నిజంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలవుతే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కు ఇండియన్ మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిపి తీస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? దీనికి NBK 109 వేదిక కాబోతుందా? ఓ బ్యూటీ ఇచ్చిన లీక్స్ ఇప్పుడు ఈ డౌట్ ను రైజ్ చేస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరితో మంచి హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. అభిమానుల చేత మ్యాన్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహంగా పిలిపించుకునే బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు. కాగా బాలయ్య కెరియర్లో ఇది 109వ చిత్రం కావడంతో పాటు ఇటీవలి తొలి గ్లింప్స్ తో ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నారని నటి ఊర్వశి రౌతేలా తెలిపారు. NBK 109 చిత్రంలో ఊర్వశి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో బాలయ్య 109వ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుందని తెలిపారు. అయితే ఈ విషయంపై నిర్మాతల నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. నిజానికి సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించలేదు. మరి పాన్ ఇండియా సినిమానా కాదా అనేది ఎప్పుడు చెప్తారో చూడాలి. కాగా ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. సింహం నక్కల మీదకు వస్తే అది వార్ అవధురా లఫోట్, ఇట్స్ కాల్డ్ హంటింగ్ అంటూ సాగే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్తో పాటు తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. కాగా NBK 109 యూట్యూబ్లో ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ తమ అభిమాన హీరోకి కూడా మంచి హిట్ ఇస్తారని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. కాగా NBK 109 సినిమా దసరా సీజన్ లో విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలకు సీక్వెల్స్ అంటే మంచి బజ్ ఉంటుంది. కిక్ ఫ్రాంచైజ్ ఈ కోవకే వస్తుంది. కానీ కిక్ 2 తెలుగులో ఇచ్చిన షాక్ తో బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యష్రాజ్ ఫిలిమ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగమైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అంతకుముందు కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో తదుపరి సినిమాతో సరైన కంబ్యాక్ ఇవ్వాలని ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా షేర్ షా వంటి పెట్రియాటిక్ బ్లాక్ బస్టర్ అందించిన సౌత్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో బుల్ అనే సినిమాని చేయాల్సి ఉంది. కానీ సల్మాన్ ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా గతంలో సల్మాన్ ఖాన్ నటించిన కిక్ సినిమాకి సీక్వెల్ రానుందని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కిక్ సినిమా ప్రొడక్షన్ హౌస్ కొట్టిపారేసింది. ప్రస్తుతం సల్మాన్ AR మురుగదాస్తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సాజిద్ నడియాద్వాలా నిర్మాత. గతంలో అమెరికన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన గజనీ హిందీ వెర్షన్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అయింది. బాలీవుడ్ మీడియాలో కథనాల ప్రకారం కిక్ 2 సినిమా కోసమే సల్మాన్తో AR మురుగదాస్ పనిచేస్తారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే అవేవి నిజం కాదని సాజిద్ నడియాద్వాలా టీం ద్వారా తేలిపోయింది. పైన చెప్పుకున్న విధంగా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన కిక్ హిందీ రీమేక్లో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అందువల్ల కిక్ 2 గురించి తాజా వార్తలు సల్మాన్ ఖాన్ అభిమానులను ఎగ్జైట్ చేశాయి.
అయితే నడియాద్వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. కిక్ 2 గురించి ఊహాగానాలు, పుకార్లు అవాస్తవమని మేము అధికారికంగా ప్రకటిస్తున్నాము అని ట్వీట్లో చెప్పడంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఏఆర్ మురుగదాస్తో ఒక స్పెషల్ ప్రాజెక్టు తమ బ్యానర్లో వీలైనంత త్వరగా ఈ వార్తకు సంబంధించి ఇస్తామని తెలియజేశారు. ఓపెన్ హేమర్ మూవీలో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ నటనకు ప్రపంచమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఇప్పుడు ఆ కష్టానికి అకాడమీ అవార్డ్స్ వేదికపై తగిన గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డు వేడుకలు అమెరికాలో భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం ముందు నుంచే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. దానికి కారణం ఈసారి హాలీవుడ్ నుంచి చాలా భారీ సినిమాలు, నటులు నామినేషన్లో ఉండటమే. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన క్లాసిక్ బయోపిక్ ఓపెన్ హెమర్ సినిమాకు ఏ అవార్డులు వస్తాయోనని హాలీవుడ్ ఆడియన్స్తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఓపెన్ హేమర్ ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమా విడుదలైనప్పటి నుంచే ఆయన నటనకి ప్రశంసలు లభించాయి. తన నటనకు ఆస్కార్ ఖచ్చితంగా వస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలకు తగ్గట్టే ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు రాబర్ట్ డౌనీ జూనియర్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఒక హాలీవుడ్ యాక్టర్కు దక్కిన తొలి అవార్డు కావటమే. ఇతర భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సూపర్ హీరో సిరీస్ ఐరన్ మ్యాన్లో టోనీ స్టార్క్గా ఫేవరెట్ స్టార్గా రాబర్ట్ డౌనీ జూనియర్కు బీభత్సమైన స్టార్డమ్ ఉంది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన అవెంజర్ సిరీస్లో ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్లలో ఐరన్ మ్యాన్ క్యారెక్టరే ప్రేక్షకులకి ఎక్కువగా ఇష్టం. అయితే ఇంత సుదీర్ఘ కెరియర్లో రాబర్ట్ డౌనీ ఇంతవరకు 3 సార్లు ఆస్కార్కు నామినేట్ అయిన మొట్టమొదటిసారి అకాడమీ అవార్డులను ఓపెన్ హేమర్ సినిమా ద్వారా గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐరన్ మ్యాన్ పాత్రను తిరిగి మార్వెల్ సిరీస్లో ప్రవేశపెడతారని కూడా కొన్ని పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎవరికి అవకాశాలు ఊరికే రావు. ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్ గా ఉన్న బ్యూటీకి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఎవరా మహారాణి? మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోలలో ఒకటైన శ్రీ విష్ణు గత ఏడాది సామాజ వరగమన సినిమాతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ను అందుకున్నారు. గత కొంతకాలంగా ఎక్కువగా ఫ్లాప్లే చవి చూసిన శ్రీ విష్ణుకి ఈ సినిమా సక్సెస్ భారీ ఊపినిచ్చింది. ఈ యంగ్ హీరో ఇప్పటికే తరువాత చేయబోయే 2 సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒకటి స్వాగ్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రీతూ వర్మ ఫస్ట్ లుక్ను పంచుకున్నారు మేకర్స్. స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. మేకర్స్ రీతూ వర్మ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. రాజులని తలదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మిణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రీతూ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు. పోస్టర్లో రీతూ వర్మ రాణిగా మెడలో బంగారు ఆభరణాలతో తెల్లటి దుస్తువులు ధరించి సింహాసనంపై కూర్చోవటం మనం చూడవచ్చు. పెళ్లి చూపులు వంటి సినిమాతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ తక్కువ సినిమాలు నటించిన ప్రేక్షకులలో మంచి క్రేజ్ అయితే మెయింటైన్ చేశారు. కాగా స్వాగ్ సినిమాలో ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్నట్లు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. శ్రీ విష్ణు కథానాయకుగా నటించిన రాజరాజా చోలాకి ప్రీక్వెల్గా స్వాగ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హసీస్ గోలి. హీరో దొంగతనాలను చూపిస్తూ కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా మిక్స్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సునైనా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించగా ప్రీక్వెల్గా వస్తున్న స్వాగ్లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అసలు శ్రీ విష్ణు దొంగ ఎలా అయ్యాడు, ఎలాంటి
ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితం మారింది అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కనుంది. స్వాగ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.